హలో ఎవ్రీవన్. నేను మీ వినూత్న. ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన కడప కారం దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఇలాంటి సాదా సీదా దోశ కాదు బాస్. తిన్నవారెవరైనా ఆహా ఏమి రుచి అనరా మై మరచి, రోజు తిన్నా సరే మోజే తీరనిది, సాదా బ్రేక్‌ఫాస్ట్‌లలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా కారం దోసే అనాల్సిందేనండి. అస్సలు సిస్సలు ఎర్రకారం చేయాలంటే ముందుగా ఎండుమిరపకాయలని వేడి నీటిలో వేసి 15 నిమిషాలు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నేను 20 ఎండుమిరపకాయలని తీసుకున్నానండి. ఇవి బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిరపకాయలు, తగినంత ఉప్పు, పొట్టు తీసిన 5-6 తెల్లగడ్డలు, కట్ చేసిన 4 మీడియం సైజ్ ఎర్రగడ్డలు, ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు, ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రోట్లో వేసి రుబ్బే సాహసం చేయడం లేదండి. ఎందుకంటే ఈ మిరపకాయ గింజలు సన్నగా ఉండి అస్సలు మెదగవండి. అవి అలాగే తిన్నామంటే ఎక్కడెక్కడో మండుతుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఎర్రకారం సక్సెస్‌ఫుల్‌గా రెడీ అయిపోయింది. నేను ఈ ఎర్రం కారం ఎఫెక్ట్‌ని బ్యాలెన్స్ చేయడానికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది తిన్న వెంటనే మనకు ఎనర్జీ వస్తుంది. అందులో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ మన హార్ట్‌కి చాలా మేలు చేస్తుంది. అలాగే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ బాగా గ్లో అయ్యేలాగా, హెయిర్ షైనీగా, సిల్కీగా అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. మిక్సీలో ఒక చిన్న టెంకాయలో ఎంత కొబ్బరొస్తుందో అంత కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 5-6 పచ్చిమిర్చి వేశానండి. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి. మీరు పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు మీ కారానికి తగినట్లు పచ్చిమిరపకాయ ఘాటును బట్టి వేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, నానబెట్టిన చింతపండు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ వేయడం మర్చిపోకండి. లేకుంటే కొబ్బరి పొడా, కొబ్బరి పచ్చడా అన్న డౌటొస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులో తిరువాత గింజలేసి, అవి బాగా చిటపట అన్న తరువాత 2 ఎండుమిరపకాయలు సన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇంగువ, నల్లగొట్టిన 2 తెల్లగడ్డలు వేసి కొంచెం వేగాక మిక్సీ ఏసి పక్కనుంచుకున్న కొబ్బరి పచ్చడిని అందులో వేసి బాగా కలిపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అస్సలు సిస్సలు గట్టం మొదలవుతుందండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఎండలో బండలు ఎలా సుర్రుమని కాలుతాయో అలా బాగా వేడెక్కాక కొంచెం ఆయిల్, ఒక చిన్న ఎర్రగడ్డ ముక్క తీసుకొని పాన్ అంతా బాగా రబ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి దోస అంటుకుపోదు. ఇప్పుడు ఒక గరిటె నిండా పిండి తీసుకొని ఇదంతా మాకు చాలా మామూలు విషయం అన్నట్టు బాగా ఫ్రీ హ్యాండ్‌తో రౌండ్‌గా దోసని స్ప్రెడ్ చేయాలి. నేనేసిన దోస తెల్లగా లేదండి. ఎందుకంటే నేను నార్మల్ ఉద్దిబ్యాళ్ళు బదులు మినుములేశాను. అందుకే కొంచెం డార్క్ షేడ్‌లో ఉంది దోస. ఇప్పుడు ఈ దోస ఎప్పుడు కాలుతుందా అని మనం వెయిట్ చేయాలండి. ఇప్పుడు మనం చూస్తే పైనుంచి కొంచెం బ్రౌనిష్ షేడ్ కనపడుతుంది. అప్పుడు గనక మనం దోసని ఫ్లిప్ చేశామంటే అది బాగా క్రిస్పీగా కాలుంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని, మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఎర్ర కారంని ఫుల్ దోసంతా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పప్పుల పొడిని చల్లుకోవాలి. సారీ మర్చిపోయానండి. పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్పలేదు కదూ! ఇది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మిక్సీ తీసుకొని అందులో మంచి పప్పులు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పప్పుల పొడి కూడా రెడీ. ఇప్పుడు ఈ దోస నుంచి ఒక్క ముక్క తుంచుకొని చట్నీలో ముంచి తింటే నోట్లో బ్లాస్ట్ అవ్వకుంటే నన్నడగండి.